చాలా ఉల్లాసంగా ఏదో తెలియని ఆనందం అన్నమాట. కొత్త జీతాలు అన్నావు, పాత జీతాలకు కొత్త వ్యక్తేశావు. లీప్ క్యాబ్ హాజరుతోనే ఆదేశాలు జారీ చేసేలా విద్య మోహన్ రెడ్డి గారు అది మీరు ఫింగర్ ప్రింట్ లాంటిది ఒక వేసి లోపలికి రావాలి అనేది ఒకటే పెట్టారు. పేకి అటాచ్ చేయలేదు, వేతనాలకి అటాచ్ చేయలేదు టీచర్స్. ఇప్పుడు కూటమి ప్రభు యాప్ ఫింగర్ ప్రింట్ వేసి చేయటమే కాక దానికి పేకి అటాచ్ చేశారు. దీంతో ఏమవుతుందంటే ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ఏరియా ఉందో అక్కడికి వస్తేనా యాప్ పనిచేస్తుంది. నువ్వు యాప్ సంతకం పెట్టేసి వేలు ముద్ర వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి వేరే చోట నుంచి నా మిగతా దందాలు చేసుకుంటాను, చీటీ పాటలు, ఇంకోటి అంటే అవ్వదు. కానీ ఇది మాత్రం బ్రహ్మాండమైన పని మాత్రం చేశారు. ఇలాగే చేయాలి. ఎందుకంటే మంచి కోరి డిజిటలైజ్డ్ ఇదిగా వెళ్ళే క్రమంలో జగన్ గారు చేస్తేనేమో నచ్చలేదు ఎవరికి. అలా మాటలు అన్నారు. అసలు ఒక మాట కాదు, మొత్తం యూనియన్లుగా చేరి ఎదురు తిరిగారు. ఇప్పుడు సరిపోయింది. ఇంకో విషయం వింత ఏంటంటే ఒకళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. దీనికి మాట్లాడితే ఏమవుతుందో తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు తోలు జాగ్రత్తగా ఒలిసి చెప్పులు వేసుకునే వాళ్ళకి చెప్పులు, బూట్లు వాడేవాళ్ళు ఉంటే బూట్లు కుట్టించి వాళ్ళ చర్మంతోనే తలా జత పంపకని చెప్పి ఎవరు మాట్లాడలేదు. ఏది ఏమైనా గానీ నాకైతే ఈ వార్త చూడగానే భలే సంతోషం. మనసు పైగా ఊహు అంటావా సీఎం, ఊహు అంటావా సీఎం అని చెప్పి పాటలు పాడారు. వాడొకడు ముసలోడు వేషం వేసుకుని ట్రైన్ స్టేషన్ లో కుంటుకుంటూ నడుస్తున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు బయటికి లాగా. ఇప్పుడు లేటెస్ట్ పాట ఏదో ఆ పాటతో పాడించాలి వీళ్ళ చేత. అదేంది రాను బొంబాయికి రాను చూసారా, దానికి నేను ఎయ్యను తంబు స్కాన్ ఎయ్యను అని చెప్పి పాట పాడించాలి డప్పిచ్చేవాడు. రండి రారాయి మొన్నటి దాకా జగన్ గారు ఉన్నప్పుడు మాత్రం ఎగిరారు బాగానే. ఇప్పుడు కూడా రండి లేటెస్ట్ పాటలతో.